వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇటీవల కాలంలో విశాఖపట్నం ఏపీ ఎన్నికలకు కేంద్ర బిందువుగా మారింది. ఏపీ సీఎం జగన్ 3 రాజధానుల అంశం ప్రస్తావించిన ప్రతిసారి విశాఖ పేరు హైలైట్ అవుతూ వస్తోంది. అది కాక ప్రధాన పార్టీల భారీ బహిరంగ సభలకు విశాఖ జిల్లా వేదికగా మారడంతో ఏపీ రాజకీయాలకు విశాఖ అడ్డాగా మారిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. న్యాయ సాధన సభ పేరుతో విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభ విశాఖపట్నంలో ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. సేవ్ విశాఖ, సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఏపీ కాంగ్రెస్ సభను నిర్వహించింది. విశాఖలోని తృష్ణ మైదానంలో జరిగిన ఈ సభకు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇంచుగా కూడా కదిలించలేరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. 10 ఏళ్లైనా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారిగా కలిసే ఉందామని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. విశాఖ ఏపీకి కావాల్సింది పాలకులు కాదని ప్రశ్నించే గొంతుకులని అన్నారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఏపీని శాసించాలని అనుకుంటున్నారని, ఢిల్లీకి వెళ్లి మనకు కావాల్సినవి తెచ్చుకునే నాయకులు ఏపీలో ఇప్పుడు లేరని అన్నారు రేవంత్. ఏపీ ప్రజల కష్టాలను చూసి షర్మిల ఏపీకి వచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు 25 ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను షర్మిలమ్మ ఇంచు కూడా కదలనివ్వదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వైఎస్ఆర్ చివరి కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావడం. విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు. ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే అన్నదమ్ములుగా కలిసి పోరాడదామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఏపీలో పర్యటించడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అంటున్నారు విశ్లేషకులు. ల్యాండ్ బ్యాంక్ కోసం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని అన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లోకి తీసుకువెళ్లారని షర్మిల మండిపడ్డారు. పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా. దాని పరిస్థితి ఏమిటి? ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు. దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు. ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా. ఇదే పన్నాగం పన్నారు. కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్లారు, అప్పుల్లోకి తీసుకువెళ్లారు. ఈరోజు కనీసం జీతాలకు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా? పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికే ఫ్యాక్టరీని మూసేయదా? ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా?
ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏ దశలో ఉంది? ఉక్కు పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? భూములు విక్రయిస్తే ఎన్నెకరాలు విక్రయించారో తెలపాలని పరిశ్రమ సీఎండీని హైకోర్టు ప్రశ్నించింది. ఇక పిటిషన్లో పేర్కొన్న భూముల విక్రయ పత్రాలు కోర్టు ముందుంచాలని కేఏ పాల్కు హైకోర్టు సూచించింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే పరిశ్రమను ప్రైవేట్ పరం చేయొద్దంటూ గతంలో కార్మికులు ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక మొత్తానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆర్డర్ వేశారు, అమ్మకాన్ని ఆపారు, రుజువులు చేశాను. ఎవరు అమ్ముతున్నారు? మోదీ. ఎవరికి? అదానికి, జెండాలకి, ఆయన తొత్తులకి. ఎవరు అమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు. ఎన్ని వేల కోట్లది? 90,000 కోట్లది. ఎంతకు అమ్మారు? జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లది 620,000 కోట్లకి 620 కోట్లకి అమ్మేశారు. అంటే 100 కోట్ల విలువది ₹1 అమ్మేశారు. ఇదిగోండి రుజువులు. లాస్ట్ వీక్ రుజువులు తెమ్మన్నారు, థర్స్డే ఫ్రైడే. నేను మండే రుజువులతో వచ్చాను, రుజువులు ఇచ్చాను, పేపర్లన్నీ ఇచ్చేశాను. వెంటనే ఫైట్ ఇచ్చారు జస్టిస్ గారు. ఈ రుజువులు కావా? మరి వాళ్ళకి నేను సర్వ్ చేయాలంట రుజువులు, మళ్ళీ అవన్నీ తీసేయడానికి. సర్వ్ చేశాను ఈరోజు. మరలా గురువారం వింటానన్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మనివ్వకుండా 8,000 కోట్లు డొనేట్ చేస్తాం వైట్ మనీ తీసుకొచ్చి అని ఈరోజు మళ్ళీ డెసిగ్నేట్ చేయమన్నారు. లెటర్ రాయమన్నారు. 3 లెటర్లు రాశానండి. ప్రధానమంత్రిని కలిశానండి, హోమ్ మినిస్టర్ని కలిశానండి, రూపాలా గారిని కలిశానండి, స్టీల్ మినిస్టర్ ప్రధాని గారితో మాట్లాడానండి. అమ్మేస్తున్నారు. రైల్వేలు ఇప్పుడు చెప్పాను, రైల్వేలు అమ్మేశారు, పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఇండియాను అమ్మేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాఖ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటీవల కాలంలో విశాఖ ఎస్పెషల్లీ స్టీల్ ప్లాంట్ అంశం అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి అండ్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి కూడా. సో దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ కావచ్చు, అంటే ఎస్పెషల్లీ షర్మిల, ఇటు కేఏ పాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి విషయం. అసలు ఏం జరుగుతోంది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ యామిని. ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతోటి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఈరోజు కేంద్రం ప్రైవేటీకరణ పేరుతోటి అంబానీ అదానీలకు కట్టబెట్టాలని చూస్తున్నదని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు, మరోవైపు స్టీల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. 2021లో లోక్సభలో ఇదే అంశాన్ని కేంద్రం ప్రస్తావించిన నేపథ్యంలో ప్రతిపక్షాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 33,000 ఎకరాల్లో నిబిడీకృతమైనటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి ఏదైతే నష్టాల బాటలో ఉందో ఈ స్టీల్ ప్లాంట్ని, ఉక్కు కర్మాగారాన్ని విక్రయించి కోట్లాది రూపాయలను కేంద్రం తమ ఖాతాల్లో వేసుకోవాలని చెప్పి చూస్తుందని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాలను కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. ఎలాగైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ను దక్కించుకోవాలి. దాదాపు 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ను హఠాత్తుగా ప్రైవేటీకరణ చేయడం ఇప్పుడే కాదు, దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడాను ఇదే పరిస్థితి, సందిగ్ధం పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి దాన్ని అమ్మేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉత్తరాంధ్ర వాసులు కావచ్చు, మరోవైపు కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడాను పెద్ద ఎత్తున ఎదురు తిరుగుతున్న పరిస్థితి. తాజాగా కార్మిక సంఘాలన్నీ కూడాను పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన సాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ దాదాపు 1000 రోజులుగా ఉత్తరాంధ్ర అంతా కూడాను సైకిల్ యాత్రలు, అదేవిధంగా ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తూ హర్తాళ్లతోటి తమ ఉద్యమాన్ని
హస్తిన వరకు వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మరోవైపు విక్రయిస్తాము బడా కంపెనీలకు అని చెప్పి కేంద్రం చెప్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడాను ఆందోళన సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం, మరోవైపు మేమే ఆ స్టీల్ ప్లాంట్ని కొనేందుకు ముందుకు వస్తాము, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణను నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించిన పరిస్థితి. ఇంకో పక్క తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడాను ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడాను స్టీల్ ప్లాంట్ను విక్రయిస్తే సహించేది లేదని చెప్పి తాము అధికారంలోకి వస్తే దీన్ని అడ్డుకొని ప్రజలకే అంకితం చేస్తామని చెప్పి ఇప్పటికే బహిరంగ ప్రకటన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు టీజీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన ఎంపీలు పెద్ద ఎత్తున తమకు ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో తమ వాణిని వినిపించి స్టీల్ ప్లాంట్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు షర్మిల చూసుకున్నట్టయితే మరో అడుగు ముందుకేసి తన ప్రాణాలనైనా పణంగా పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని చెప్పి బహిరంగంగానే ప్రకటన చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంట్ ఒడిదుడుకులతోనే ముందుకు సాగుతున్న పరిస్థితి. 2022-23 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 23-24 వార్షిక సంవత్సరం ఏదైతే ఉందో ఆర్థిక సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 45% లాభాల బాటలో ఉంది. ఇటు అమ్మకాల్లో కావచ్చు, మరోవైపు ఎగుమతి రంగంలో కావచ్చు. ప్రధానంగా అసలు ఈ స్టీల్ ప్లాంట్కు ఈ రకమైన పరిస్థితి రావడానికి మూలం ఏదైతే సొంత గనులు అనేవి స్టీల్ ప్లాంట్కి ఈ రోజు వరకు కూడా లేకపోవడం. ఎప్పటికప్పుడు అధికారంలోకి ఏ రాజకీయ పార్టీలు వచ్చినా సరే సొంత గనులు కేటాయిస్తాము, స్టీల్ ప్లాంట్ని ఇబ్బందుల నుంచి బయటకు వస్తామని చెప్పి హామీలు ఇవ్వడమే తప్ప ఆ హామీలను ఏ ఒక్క ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేని కారణంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒడిదుడుకుల్లో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కార్మికులు బిక్కుబిక్కుమంటూ తమ ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా, లేదంటే పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరమైతే తమ పరిస్థితి ఏంటి, తమ కుటుంబాలతో సహా తామంతా రోడ్డును పడాల్సి వస్తుందేమో అని చెప్పి భయాందోళనతోటి ఉంటున్న పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశ విదేశాల్లో విశాఖ స్టీల్ అంటే ఒక బ్రాండ్. విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఎలాంటి ప్రోడక్ట్ బయటకు వచ్చినా సరే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఎంతో మక్కువ చూపుతున్న పరిస్థితి. విదేశాల్లో సైతం విశాఖ ఉక్కుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే మన దేశంలో చూసుకున్నట్టయితే, మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ అనేటప్పటికీ ఒక రకమైనటువంటి చిన్న చూపు. ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, ఇంకో పక్క కార్మిక సంఘాలన్నీ కూడాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు పెద్ద బడా కంపెనీలకు, బడా బాబులకు తల వంచుతూ స్టీల్ ప్లాంట్ను ఖచ్చితంగా తమ స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ రకమైనటువంటి కుట్రలు పన్నుతున్నదని చెప్పి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే విశాఖకు సంబంధించి పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడాను బడా కంపెనీలకు కట్టబెడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రేవ్ కావచ్చు, మరోవైపు గంగవరం పోర్టు ఇప్పటికే ప్రైవేట్ పరం చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ఇదే నెలకొంటున్నదని చెప్పి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో రాబోయే రోజులు ఏదైతే మే నెలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడాను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద భారీగా కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా ఇటు ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఏదైతే విశాఖకు సంబంధించి ప్రధానంగా రైల్వే జోన్ అంశం ఒకటి, మరోవైపు స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి, ఈ రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు రాజధాని లేని ఈ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏదైతే అమరావతి ఉందని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించిందో దాన్నే కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అదే స్టాండ్ మీద ఉంటున్నామని చెప్పి కూడాను ప్రజలకు ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాకలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ ద్వారా సంకేతాలు ఇచ్చింది. ఇంకోవైపు ప్రధానమైనటువంటిది సాగు తాగునీరుకు అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఆమెని. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను
అన్ని రకాలుగా అడ్డుకుంటామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. అయితే ఎంతవరకు ఇది సాధ్యమనేది ఎన్నికల అనంతరం తేలాల్సి ఉంటుంది. యామిని. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇక తిరుపతి నుంచి ఇదే అంశానికి సంబంధించి గోపీనాథ్ వారిని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, అంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అక్కడ రాయలసీమలో ఎలాంటి మద్దతు ఉంది? ఎందుకంటే సమైక్యాంధ్ర టైంలో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎస్ యామిని, మీరన్నట్టుగానే ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా అంటే ఇప్పటికే అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఏపీ ప్రజలు చాలా తీవ్రమైన నష్టంలో వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు కుట్టిపడిపోవడం జరిగింది. అదేవిధంగానే ప్రజల జీవన శైలిలో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అది హైదరాబాద్ కావచ్చు, లేదంటే బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ బతుకు తెరువలేక. అలాంటిది గత 10 సంవత్సరాల నుంచి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో చాలా అంశాలని తెరపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైఎస్ షర్మిల అధ్యక్షతన గత కొద్ది రోజుల నుంచి కూడా ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత ఆమె ప్రతి ప్రాంతంలో కూడా తిరుగుతూ రాష్ట్రం విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంటే ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కేంద్రంలో అప్పట్లో అధికారం కోల్పోవడం, దాని తర్వాత రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోవడం కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కాబట్టి తాజాగా నేను అధికారులకు వచ్చాను కాబట్టి, అంటే అధ్యక్షురాలుగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికే ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో అమరావతి రాజధాని తీసుకురావడం జరిగింది. మరి అమరావతి ఆ సమయంలో 5 ఏళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. మరి ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో తెరపైకి తీసుకొచ్చారు. మరి ఒక రాజధాని కూడా ఎక్కడ కూడా కట్టినట్టు పరిస్థితి దాఖలాలు లేవు. మరి ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ అడ్డుకోవడం కోసం మొత్తం అంటే అప్పట్లో రాష్ట్ర విభజన జరగకూడదంటూ కూడా ఏ విధంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయో అదే స్థాయిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయకూడదంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. అదే స్థాయిలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా విశాఖకు సంబంధించినటువంటి నిపుణులు అంటే రాజకీయ పరంగా ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, లేదంటే ప్రధానంగా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన అభిమానించేటటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ స్థాయిలో. ఎందుకంటే ఒక్కసారి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఇక్కడ జరిగిపోయిందంటే కనుక పూర్తి స్థాయిలో కూడా నష్టాలు జరుగుతాయి. ఏపీకి ఉన్నటువంటి జీవన నాడిగా ఒకటి విశాఖ మనం చెప్పుకోవచ్చు. అలాంటి దాన్ని ప్రైవేటీకరణ ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒంటెత్తి పోకడంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. అదే స్థాయిలోనే సమైక్యాంధ్ర ఉద్యమం స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఏ ఉద్యమం జరిగినా కూడా దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండింది. అదే స్థాయిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్వచ్ఛందంగా అంటే ప్రైవేటీకరణ జరగకూడదంటూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు, ప్లకార్డులు పట్టుకున్నారు. చాలా రకాలుగా వాళ్ళ ఆవేదనని ప్రజలు స్వచ్ఛందంగా వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో అంటే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్రానికి మోకరిల్లిందని మనం చెప్పుకోవచ్చు. అదే స్థాయిలోనే వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా ముందడుగు వేయలేదన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ అతి తక్కువ సమయంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది కాబట్టి ఈసారి ఇదే నిదానంతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జనాల్లోకి వెళ్ళడానికి, అదేవిధంగానే చనిపోయినట్టు అనుకున్నటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి ఒక ఆయుధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఒక ఆయుధమే అయినప్పటికీ కూడా ప్రజల్లో అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరగకూడదనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. అది ఎవరు దీనికి సంబంధించిన నాయకత్వం వహించినా ప్రజలు దీన్ని హర్షిస్తారు. అదే విషయాన్నే కాంగ్రెస్ పార్టీ ఆ నాడిని పట్టుకునింది. అందువల్లనే గత శనివారం విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా అక్కడ మైదానంలో జరిగినటువంటి సభలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ముఖ్యమైన నేతలందరూ కూడా ఒక్క ఇంచు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని వైజాగ్ నుంచి కదిలించలేరు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము అండగా ఉంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎంతో నష్టపోయాం. అంటే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఏపీ అంటే ఇతర దేశంలో ఎన్నో పేద రాష్ట్రాలు ఆ స్థాయి కన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఏపీ
అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది అన్ని రంగాల్లో కావచ్చు, కనీసం కంపెనీస్ విషయాల్లో కావచ్చు, లేదంటే రకరకాల ఇండస్ట్రియల్ విషయాల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఇక్కడికి రావడానికి ఎవరు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో విశాఖ స్టీల్ని, ఈ రకంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ని, కొన్ని వేల కోట్ల రూపాయల విశాఖ స్టీల్ని ప్రభుత్వ పెద్దలు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు కొమ్మక్కై దాన్ని అప్పనంగా మింగేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామంటూ కూడా షర్మిల కావచ్చు, లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఈ ప్రజలు కూడా ఒకవైపు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే ఆ విషయంలో ఆదరించే ప్రయత్నాలు కూడా ప్రజలు ఆ నాడి తిరుగుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద విశాఖ స్టీల్కి సంబంధించి కావచ్చు, చాలా అంశాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా దాదాపుగా 50 రోజుల సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఇది ఎన్నికల స్టంటే కాకుండా పూర్తి స్థాయిలో ఇది కాంగ్రెస్ పార్టీ విధానంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారం వచ్చే అవకాశాలు లేదు. ఈ ఎలక్షన్కి సంబంధించి ఖచ్చితంగా ఓట్లు చీల్చి అదే స్థాయిలోనే సీట్లు ఎక్కువగా పెంచుకొని ఈ విశాఖ స్టీల్తో పాటు అమరావతి రాజధానికి సంబంధించిన విషయాలుగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు అయితే ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. యామిని, థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో విశాఖపట్నం ఏపీ ఎన్నికలకు కేంద్ర బిందువుగా మారింది. ఏపీ సీఎం జగన్ 3 రాజధానుల అంశం ప్రస్తావించిన ప్రతిసారి విశాఖ పేరు హైలైట్ అవుతూ వస్తోంది. అదీ కాక అది ప్రధాన పార్టీల భారీ బహిరంగ సభలకు విశాఖ జిల్లా వేదికగా మారడంతో ఏపీ రాజకీయాలకు విశాఖ అడ్డాగా మారిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. న్యాయ సాధన సభ పేరుతో విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.